అన్నాక చాలా అంటే చాలా బాగున్నాడు. నాకు ఓవరాల్గా ప్రభాస్ ఇంకే చూడాలనిపించింది అంతే. ఎవ్రీథింగ్ టూ గుడ్. కానీ చెప్తున్నాను కదా, నాకు ప్రభాస్ తప్ప ఇంకెవరిని చూడబుద్ధి కాలేదు. ఎందుకంటే వాడి హైట్ మొత్తం వాడే కనిపిస్తున్నాడు టోటల్గా. సో అందుకని ఫస్ట్ కొద్దిగా డ్రాగ్ ఉంది అంతే. ఏంటంటే తన రియాలిటీ ఇంకా బయటికి రాలేదు కదా, అప్పుడు దాకా కొద్దిగా స్లోగా వెళ్తూ ఉంది. ఎప్పుడైతే వాడు బయటకు వచ్చాడో అప్పటి నుంచి టూ మచ్గా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ ఎక్స్పెషల్ ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది ఎక్కువ, అది చూడొచ్చు ఎక్కువ బాగా. లాస్ట్లో ఏంటంటే ఎవరు అంత ఎక్స్పెక్ట్ చేయరు. ఏంటంటే తను వేరే వర్గానికి రివీల్ చేయకూడదు, బట్ ఓకే నాకు నచ్చింది బాగా. సాంగ్స్ అయితే నాకేం అర్థం కాలేదు ఫస్ట్ థింగ్, ఎందుకంటే సాంగ్స్ ఎప్పుడు వినలేదు అసలు. నేను ఓన్లీ ట్రైలర్ చూశాను. శృతి హాసన్ అంత ఏం లేదు యాక్టింగ్. ఎందుకంటే ఏంటంటే కేజీఎఫ్ వర్షన్ లాగానే ఉంది టోటల్గా. అది వేరు ఇది వేరు అంతే, కాన్సెప్ట్ మాత్రం. నేనైతే 4 ఇస్తాను అంతే. 6 ప్యాక్ కాదు, ఓన్లీ ప్రభాస్ కోసం, ఓన్లీ ప్రభాస్ యాక్టింగే. యా టూ మచ్. లేదు లేదు, బాహుబలి మాత్రం రికార్డ్స్ అస్సలు చేయదు. ఏంటంటే కేజీఎఫ్ ఒక రకంగా వేరేలా ఉంటుంది ఆ కాన్సెప్ట్, ఇది ఇంకో రకం కాన్సెప్ట్. అందుకని అన్న 5/5 అన్న, 5/5 డెఫినెట్లీ అన్న. అది పోకిరి లెవెల్ ట్విస్ట్ కూడా కాదు, ఎక్స్ట్రీమ్ దానికంటే డబుల్ ఉంటుంది. అసలు మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బీజిఎం రవి బస్టర్ మన కేజీఎఫ్లో చూసినట్టయితే పక్కా అసలు ఎక్స్ట్రీమ్లో వేసేసిండు ఆయన. ఈసారి కూడా చాలా వైలెంట్గా ఇచ్చేసిండు. అదే అన్న, చాలా ఎక్స్ట్రీమ్ అన్న. ఏ సర్టిఫికేట్ అన్న యానిమల్కి కొద్దిగా అటు ఇటు ఉంటుంది, కానీ యానిమల్ జర మరీ రస్టిక్గా చూపిస్తారు. దీంట్లో ఏంటంటే మొత్తం వైలెన్స్ అన్న, A to Z మొత్తం వైలెన్స్. సీజ్ ఫైర్ అంటే వాళ్ళు చెప్పద్దు కానన్నా, ఒక 10 days అగ్రిమెంట్ ఉంటుంది అన్న, దాని పేరు సీజ్ ఫైర్. అది అంతే అగ్రిమెంట్. ఆ 10 daysలో ఏమవుతుంది సెకండ్ హాఫ్ అది అంతే. పృథ్వీరాజ్ దాంట్లో ఒక లేదు దాంట్లో ఒక ఉమెన్ క్యారెక్టర్ ఉంటుంది. ట్రైలర్లో చూసినట్టయితే ఆమె పేరు తెలీదు. ఆమె క్యారెక్టర్ మాత్రం చాలా సాలిడ్గా ఉంది. ఆమెది గరుడాది చాలా సాలిడ్. మూవీ మొత్తమే హైలైట్. అసలు సెకండ్ హాఫ్ అసలు ఎంటర్ అవుతుంటేనే ఆ స్టోరీ కాన్సర్ స్టోరీకి వెళ్తుంటేనే ఎక్స్ట్రీమ్ హై ఉంటుంది, మీకు పీక్స్ ఉంటుంది మీకు. అసలు హ్యాపీ దివాళీ టు ద బాక్స్ ఆఫీస్. బాహుబలి రికార్డ్ పక్కా బ్రేక్ అవుతుంది దీంతో. ఆ పార్ట్ 2 ఎట్లొస్తో తెలియదు, కానీ డెఫినెట్లీ మాస్ అన్న, ఉర్రా మాస్ ఇది అయితే అన్న. వరుసగా 3 ఫ్లాప్లు పడ్డాయి. మహా పిచ్చి ఉంటారు ఫ్యాన్స్. ఇప్పుడు ఒక్కసారికి ఇప్పుడు హిట్ పడ్డది. TFI మళ్ళీ ఇండియా మొత్తం మారిపోతుంది అన్న, TFIది అంతే.